వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే గ్యారంటీల అమలుపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా ఇప్పుడు అది తారస్థాయికి చేరుకుంది. నెల రోజుల్లో అహంకారం తప్ప హామీలకు అమలు అయితే హామీలకు కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్ వాటిని అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని వేయడం విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమిటో గానీ రాజకీయంగా గ్యారంటీల ముచ్చట మరింత అగ్గిరాజేసింది. ప్రభుత్వం ఏర్పడి నెల గడిచిన హామీల అమల్లో జోప్యం చేస్తోందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 420 హామీలతో ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తుంది బీఆర్ఎస్. అయితే హామీల అమలు కోసం ఒక సబ్ కమిటీని వేసింది తెలంగాణ సర్కార్. ఇన్నాళ్ళు కాస్త కామ్గా ఉన్న బీజేపీ సైతం కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో కావాలనే ఆలస్యం చేస్తోందని ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. నిధులతో సంబంధం లేని హామీల విషయంలోనూ ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే 100 రోజుల్లో ప్రజాపాలన హామీల అమలుకు కట్టుబడి ఉంటామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, పొంగులేటి సభ్యులుగా ఒక సబ్ కమిటీని వేసింది. నెల రోజుల పాలనపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ వచ్చిన దరఖాస్తులపై సహచర మంత్రులతో చర్చించారు. ప్రజాపాలన వెబ్సైట్ ను ప్రారంభించిన సీఎం 17వ తేదీ వరకు డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు. నెల రోజుల కాంగ్రెస్ పాలనపై మంత్ రిపోర్ట్ అనే మాట పక్కన పెడితే పొలిటికల్ గా గ్యారంటీల గరం పట్ల చల్లబడేలా కనిపించడం లేదు. సాధారణ ఎన్నికల వరకు ఇదే రచ్చ కొనసాగేలా కనిపిస్తుంది. మరి అదే జరిగితే రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.